టీడీపీ మహానాడులో దిగజారుడు వ్యాఖ్యలు చేసిన బక్కని నరసింహులకు మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేక చంద్రబాబు పరోక్షంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే ఖండించకపోతే తెలంగాణ నుంచి టీడీపీని వెలివేస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు టీడీపీ అహంకార ధోరణికి నిదర్శనమని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మహానాడు సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి బక్కని నరసింహులు గారు ఏదైతున్నదో అసలు డిక్షనరీలో తెలంగాణ పదమే లేదన్నట్టు పేర్కొనడము వీళ్ళ తెలుగుదేశం పార్టీ అహంకారానికి నిదర్శనంగా భావించాల్సి వస్తుంది. ఇక్కడ వాస్తవంగా వీళ్ళ బక్కని నరసింహులు గారు మాట్లాడినరు అది మహానాడులో. అంటే ఏంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు వాయిస్. వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటిందా. దశాబ్ద కాలం దాటిన తర్వాత కూడా ఇంకా జీర్ణించుకోలేకపోతుండోనంటే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంత అసూయ అక్కసు ఉందో మనం ఊహించవచ్చు అని చెప్పంటున్నాను. తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఒక గడ్డ ఇది అని చెప్పంటున్నా. ఆనాడు నైజాం వ్యతిరేకంగా పోరాటం చేయటం సాయుధ పోరాటానికి ప్రతీక అని చెప్పంటున్నా. నక్సల్ బరీ ఉద్యమానికి ప్రతీక తెలంగాణ గడ్డ అని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఆనాడు కేసీఆర్ గారు తన పదవులన్నీ త్యాగం చేసి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఒప్పించి మెప్పించి తన ఉద్యమ స్ఫూర్తితో ఏదైతున్నదో తెలంగాణ సాధించిన ఘనత ఇవాళ కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటున్నాను. అటువంటి వాస్తవాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోవటం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా కానీ చంద్రబాబు నాయుడు గారికి అనుబంధంగా కానీ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఒత్తాసు పలికిన వారికి అనుకూలంగా స్పందించినా మరి వాళ్ళని తెలంగాణ ద్రోహులుగా పరిగణించాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిస్తుంది.